జాతరలో భాగంగా రాట కార్యక్రమానికి చేసినటువంటి మా నాయకులు, అలాగే ప్రెస్ వారు, కార్యకర్తలు అందరికీ, నా యొక్క మహిళలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క సంజయ్ గాంధీ కాలనీలో కలిసినటువంటి శ్రీ పాలమాంబ అమ్మవారు ఆలయాన్ని గత 30 సంవత్సరాల క్రితం ఆలయ ధర్మకర్త కంచుమూర్తి నాగరాజు గారు ఈ ఏరియాలో అమ్మవారు ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి కూడా ప్రతి అనునిత్యం కూడా ఆయన పూజలు చేస్తూ వచ్చారు. చిన్న గుడి దగ్గర నుంచి ఈరోజు ఇంత పెద్ద ఆలయం తీసుకొచ్చారంటే ఆయన కృషి, వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ కృషి, అలాగే ఈ యొక్క సంజయ్ గాంధీ కాలనీ గ్రామ సంఘం కార్యవర్గం అందరి కృషి వల్ల ఈరోజు ఈ యొక్క ఆలయం ఇంత బాగా అభివృద్ధి చెందింది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరంలో ఈ యొక్క పోలబొమ్మ ఉత్సవాలు తూర్పు నియోజకవర్గంలో కరకచెట్టు పోలబొమ్మ అమ్మవారు, అలాగే 14 ఊళ్ళకి ఈ యొక్క అమ్మవారు ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. సో దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క చిన్నపోలమ్మ ఆలయంలో ఈ యొక్క రాట కార్యక్రమం, అలాగే రేపు చాటింపు, అలాగే కుంకుమార్చనలు, కొత్త మహా అన్నదానం, తర్వాత పొలేలు, పండగ అనుపు, అనేక కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క హోమగుండము, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కమిటీ వారు చేయడానికి నిర్ణయించారు. అలాగే ఈ యొక్క హనుమతోక నుంచి కూడా ఈ యొక్క పెద్ద గదిలి, చిన్న గదిలి వాళ్ళకు ఉన్న కొండవాళ్ళ ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఉన్న వాళ్ళు అన్న ప్రజలందరూ కూడా అమ్మవారు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వచ్చి పసుపు కుంకుమాలు ఇచ్చుకొని వాళ్ళ యొక్క అమ్మవారికి దయకి వాళ్ళు అనుగ్రహం అవుతారని, అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పండుగని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు సంజయ్ గాంధీ కాలనీలో గత 30 ఏళ్ళగా ఈ యొక్క పోలమాంబ అమ్మవారి ఉత్సవాలని అడు రమ్యంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇంతవరకు ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేసి పెడతాం. దానికి మాకు ప్రతి ఏడు ఎంతో సహాయ సహకారం అందించిన మా తెలుగుదేశం పార్టీ 9th వార్డు ఇన్ఛార్జ్, అలాగే పార్లమెంటరీ కమిటీ ఎస్సీసీఎల్ అధ్యక్షులైనటువంటి గుడుమూరు గోవింద్ గారు మాకు ప్రతి ఏడు గత 20 ఏళ్ళగా మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా పంతులు గారికి కానీ, మా సంజయ్ గాంధీ కాలనీ కమిటీ వారికి, ముఖ్యంగా ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు, చిన్నలు అందరికీ కూడా, మా ధర్మకర్త గారికి, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా, విశ్వకర్మ సేవా సంఘం, విఘ్నేశ్వర సేవా సంఘం, ముఖ్యంగా అతి ముఖ్యంగా ప్రశాంత్ నగర్ సేవా సంఘం, వీరందరూ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు పందిరాట కార్యక్రమం చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొని కార్యక్రమం ముందుకు తీసుకెళ్లారు. రేపు 27 నుంచి మాకు ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. 27వ తారీఖున అమ్మవారి ముందు భజన కార్యక్రమంతో ఈ యొక్క పండుగ మొదలు పెడతాం. 27వ తారీఖున భజన అనంతరం మా ఆలయ గౌరవ అధ్యక్షులైనటువంటి దొండపాటి హరినాథ్ గారు సమక్షంలో, వారి ఆధ్వర్యంలో లలిత కళలు మరియు సంగీత విభావరి, క్లాసికల్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 5 రోజులు కూడా మా ధర్మకర్త గారు, ఇక్కడ ముఖ్యంగా ధర్మకర్త గారు ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఆర్గనైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. వారు గత 30 ఏళ్ల క్రితం కంచుమూర్తి నాగరాజు గారి ఇంట్లో వెలసిన అమ్మవారు ఈరోజు సంజయ్ గాంధీ కాలనీ గ్రామ దేవతగా మేము ఎలువెల్పుగా మా గ్రామ ఎలువెల్పుగా మేము దీన్ని ఈ అమ్మవారి ఆలయాన్ని ముందు తీసుకెళ్తున్నాం. అలాగే 28వ తారీఖున బుర్రకథ కార్యక్రమం, 29వ తారీఖున మళ్ళీ డూప్ డాన్స్ మరియు ఇంకా మిగతా సాంస్కృతిక కార్యక్రమం జరుగుతాయి. 29వ తారీఖున 30వ తారీఖున రేల కార్యక్రమం, 31న మెయిన్ జాతర జరుగుతుంది. అంటే ప్రతి ఏడు మన ఆర్లో ప్రాంతంలో, విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో కరకచెట్టు పోలమాంబ అమ్మవారి తర్వాత మనం ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తాం. అంటే ప్రతి పోలమాంబ తల్లి ఆలయంలో కూడా ఒకరోజు ఉత్సవాలు చేస్తారు, మేము 5 రోజులు ఉత్సవాలు చేస్తాం. అలాగే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ అగ్నిగుండం కార్యక్రమం ఇక్కడ మేము మొదటి నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడైతే 30 ఏళ్ళ నుంచి కూడా అగ్నిగుండం ఆర్గనైజ్ చేస్తున్నాం. అగ్నిగుండంతో పాటు గంపచూలాలు, బొక్కచూలాలు, ఆటకావిళ్ళు ఇవన్నీ కూడా